హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎల్జీ స్పోర్ట్. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రివ్యూ తెలుసుకుందాం. అండ్ దానికన్నా ముందు బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి కొంచెం తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు వీడియో, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పోర్ట్స్ అప్డేట్స్కి సంబంధించిన ప్రతి వీడియో రెగ్యులర్గా వస్తాయి. సో బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్న మ్యాచ్ రివ్యూ చూస్తే ఇండియా గెలిచింది ఫైనల్గా, కానీ చాలా కష్టంగా ఆడిరు. మ్యాచ్ అంత ఈజీగా జరగలే. శుభ్మన్ గిల్ సెన్సేషనల్ సెంచరీ కొట్టిండు. దానివల్లనే మనం ఈ మ్యాచ్ గెలిచినాం. వాట్ ఏ నాక్ ఇట్ ఈస్. చాలా ఇంపార్టెంట్ ఉండే ఆ సిచ్యువేషన్లో. పిచ్ స్లో అవుతూ వస్తుంది, గిల్ మాత్రం మస్తు ఆడిండు. అండ్ కేఎల్ రాహుల్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిండు. రెస్పాన్సిబిలిటీ తీసుకొని మ్యాచ్ గెలిపించిండు. ఆ టైంలో లాస్ట్ వరకు ఉండడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకొక ప్లేయర్ కూడా ఇండియా నుంచి, ఇట్స్ సెన్సేషనల్ షమి అగైన్. మనకి షమి ఈ టోర్నమెంట్లో చాలా ఇంపార్టెంట్ అనుకున్నట్టే షమి కరెక్ట్ టైంలో ఫామ్లోకి వచ్చిండు, కరెక్ట్ టైంలో పర్ఫామ్ చేసిండు. మనకి ఇంకా బౌలింగ్లో టెన్షన్ ఏ లేదు. సో ఇది ఇండియా నుంచి పాజిటివ్స్. నెక్స్ట్ బంగ్లాదేశ్లో ఒక ప్లేయర్ ఆడిండు, తౌహిద్ హృదయ్. హ్యాట్స్ ఆఫ్ ఈ ప్లేయర్కి. ఎందుకంటే హృదయ్ పర్ఫామ్ చేయకపోతే మనం ఈ మ్యాచ్ చాలా ఈజీగా గెలుస్తుండే. బికాస్ బంగ్లాదేశ్ 35 ఉండే, ఆడి నుంచి 228కి తెచ్చిండు. అది కూడా క్రాంప్స్తోని, పెయిన్లో ఆడిండు. వాట్ ఏ ప్లేయర్. అండ్ జాకర్ అలీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిండు. మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసారు ఇద్దరు. గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ అది. సో ఇది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ రివ్యూ. నెక్స్ట్ లెట్స్ నో అబౌట్ అవర్ ఫేవరెట్ అండ్ గ్రేటెస్ట్ రైవల్రీ, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఫస్ట్ ఈ మ్యాచ్ గురించి ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. అంత ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ అండ్ ఎవ్రీ వన్ ఫేవరెట్ మ్యాచ్. ఫస్ట్ మనం పిచ్ రిపోర్ట్తోని స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. మనం అనుకున్నట్టే స్టార్టింగ్లో బ్యాటింగ్కి డిఫికల్ట్గా ఉంటుంది, కానీ సెట్ అయ్యి గ్రేస్లో నించుటే రన్స్. అది మనకి శుభ్మన్ గిల్, బంగ్లాదేశ్కి హృదయ్ చేసి చూపించారు. కానీ మనం పాకిస్తాన్తోని టాస్ గెలిస్తే పక్కా ఫస్ట్ బ్యాటింగే తీసుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ కూడా సేమ్ పిచ్. ఈ పిచ్లో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అంత ఈజీ కాదు. స్పెషల్గా పవర్ ప్లే తర్వాత బాల్ ఆగి వస్తుంది బ్యాట్ మీదకి, బ్యాట్ పైకి అంత ఈజీగా రాదు. మనం నిన్ననే చూసినాం, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ గ్రౌండ్లో డ్యూ కూడా రాదు. సో స్పిన్నర్స్కి చాలా ఈజీగా ఉంటుంది బౌలింగ్ చేయడానికి. సో ఇండియా టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకోవాలి కంపల్సరీ. లేకపోతే పాకిస్తాన్ బౌలింగ్తోని అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో పాకిస్తాన్కి అబ్రార్ అహ్మద్, హారిస్ రాఫ్ లాంటి బౌలర్స్ ఉన్నారు. చాలా కష్టం ఈ పిచ్లో వాళ్ళని ఆడడం. సో ఇది పిచ్ రిపోర్ట్. నెక్స్ట్ ప్లేయర్స్ స్టాట్ చూస్తే రోహిత్ శర్మకి పాకిస్తాన్ పైన 19 ODI మ్యాచెస్ ఆడితే 873 రన్స్ కొట్టిండు. అండ్ 51.35 యావరేజ్ ఉంది. 92.5 స్ట్రైక్ రేట్ ఉంది. ఎక్సలెంట్ స్టాట్స్ ఇవి. అండ్ విరాట్ కోహ్లీకి చూస్తే 16 మ్యాచెస్ ఆడిండు, 680 రన్స్ కొట్టిండు, 52.9 యావరేజ్, 110.9 స్ట్రైక్ రేట్ ఉంది. అవుట్ స్టాండింగ్ రికార్డ్స్ ఉన్నాయి పాకిస్తాన్ మీద. అండ్ శుభ్మన్ గిల్ గురించి ఇంట్రో అవసరం లేదు. ప్రైమ్ ఫామ్లో ఉండు, కన్సిస్టెంట్గా ఆడుతుండు. అండ్ రోహిత్ శర్మకి షైన్ షా అఫ్రిది పైన వీక్నెస్ ఉంది. సో పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆడాలి రోహిత్ శర్మ. ఇదైతే ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్. అండ్ ఇంకోటి, నసీం షా పవర్ ప్లేలో డేంజరస్ బౌలర్. గిల్ వర్సెస్ నసీం షా కూడా చూడొచ్చు. అండ్ మిడిల్ ఓవర్స్లో విరాట్ కోహ్లీ వర్సెస్ అబ్రార్ అహ్మద్. ఇది కూడా ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్. లెగ్ స్పిన్నర్, టైట్ లెన్స్ వేస్తాడు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎట్లా ఆడతారో. అండ్ పాకిస్తాన్ మెయిన్ బ్యాట్స్మెన్ చూస్తే మొహమ్మద్ రిజ్వాన్, ఫాకర్ జమాన్, బాబర్ అజమ్ మ్యాచ్ విన్నర్స్ వీళ్ళు. మోస్ట్లీ ఫాకర్ ఆడకపోవచ్చు, కానీ వీళ్ళ వికెట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూస్తే 135 ODI మ్యాచెస్ ఆడారు 1978 నుంచి. దాంట్లో 57 మ్యాచెస్ ఇండియా గెలిస్తే 73 మ్యాచెస్ పాకిస్తాన్ గెలిచింది. కానీ లాస్ట్ 15 years నుంచి ఇండియానే డామినేట్ చేస్తుంది. ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉంది మ్యాచ్ గెలవడానికే. సో ఇది ఫ్రెండ్స్ బోత్ టీమ్ స్టాట్స్. అండ్ ఈ మ్యాచ్ ఇండియా వన్ సైడెడ్గా గెలుస్తుంది, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. ఇండియా చాలా బాగుంది టీం పాకిస్తాన్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ బోత్ టీమ్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. సేమ్ టీమ్తోనే వస్తారు. మేబీ ఇండియా ఒక చేంజ్ చేయొచ్చు. కుల్దీప్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తి. ఒక్కసారి ప్లేయింగ్ 11 చూద్దాం. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఆర్ వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ షమి, హర్షిత్ రాణా. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్ టీం ప్లేయింగ్ 11 చూద్దాం. బాబర్ అజమ్, ఫాకర్ జమాన్, సౌద్ షకిల్, మొహమ్మద్ రిజాన్, సల్మాన్ అగ్గా, తయూబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షైన్ షా అఫ్రిది, నసీం షా, హారిస్ రాఫ్,
అబ్రార్ అహ్మద్. సో ఇది పాకిస్తాన్ టీం ప్లేయింగ్ 11. ఆల్రెడీ పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తారు, చాలా ప్రెషర్లో ఉన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ మ్యాచ్ ఎట్లయితుందో. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Follow for more updates.